ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు మీరు గాంధీ స్టాచ్యూను పెట్టడం తప్పు కాదు. కానీ ఇక్కడ మన తెలంగాణలో గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్లు చాలా ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఈ ఏరియాలో కూడా వచ్చేసి మనకి డిఫెన్స్ ల్యాండ్ ఉంది అంటున్నారు. అదే గవర్నమెంట్ సంబంధించిన కొంత ల్యాండ్ ఉంది అంటున్నారు. సో మీరు 250 ఎకరాలలో కట్టేదానికి బదులు కనీసం 100 ఎకరాలు సరే ఇది మొత్తం వచ్చేసి దగ్గర దగ్గర 30 ఎకరాలు అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళది ఇక్కడ 6.5 ఎకరాలు. ఇది కాకుండా ఇంకా మొత్తం 30 ఎకరాలు వచ్చేసి ఇవ్వాలి. వీళ్ళు దగ్గర దగ్గర ఒక 18-20 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చేసి వాళ్ళు కష్టపడి డబ్బులు కూడా పెట్టుకొని ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళను ఏకైక మీరు వచ్చేసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామంటే మరి పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? అప్పుడు మీకు అర్థం కాలేదా? మీ గవర్నమెంటే కదా అప్పుడు పర్మిషన్లు ఇచ్చింది. అప్పుడు మీకు అర్థం కాలేదా? మూసీ నది పక్కన ఉన్నది, ఇవన్నీ చేయకూడదు అని చెప్పేసి అన్ని కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత మీరు ఎందుకు వచ్చేసి వీళ్ళని ఇప్పుడు ప్రాబ్లం చేస్తున్నారు? అది స్టాచ్యూ కోసం. ఇంకా తెలంగాణలో చాలా స్టాచ్యూ పెట్టకూడదనా? స్టాచ్యూ పెట్టొద్దు అనే వీళ్ళ వాదన కాదు, మన వాదన కాదు. గాంధీ అనేది అందరికీ సంబంధించింది కావాలి. కానీ అది ఎక్కడ చేయాలి అనేది ఉంటుంది కదా. మన తెలంగాణలో పెద్ద ల్యాండ్స్ చాలా ఉన్నాయి. మరి మీరు అక్కడ తీసుకోవచ్చు కదా, ఇక్కడ ఏం తీసుకో. వన్ మోర్ థింగ్, మీరు చేయడానికి ఏం ప్రాబ్లం లేదు, గాంధీ స్టాచ్యూని పెట్టండి. వీళ్ళ ఇష్యూని ఎందుకు, వీళ్ళని ఎందుకు ఇక్కడ నుంచి బయటికి పంపించాలి? అదే వచ్చేసి 2013 ప్రకారం మేము టీడీఆర్ ఇస్తా అంటున్నాం, డబ్బులు కూడా కట్టిస్తా అని చెప్పట్లేదు. టీడీఆర్ ఇస్తే మళ్ళీ వీళ్ళు ఇదే రేట్లకి ఇప్పుడు ఎక్కడ కొనుక్కుంటారు? వాళ్ళు 2013లో అంటే మాక్సిమం ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఒక 60 నుంచి 80 లక్షల ఫ్లాట్ ఉందంటే వీళ్ళకి 2013లో అంటే 20 లక్షలు కూడా లేదు. అప్పుడు ఆ లెక్క ప్రకారం కట్టిస్తే వీళ్ళు మళ్ళీ ఎక్కడ కట్టుకుంటారు? సో మీరు ఇక్కడ ఉన్న దగ్గర దగ్గర 500 కుటుంబాలంటే ఎంత లేదన్నా ఒక 5,000 మంది ఉంటారా అండి? ఇక్కడ 5,000 మందిని ఇబ్బంది పెడుతున్నట్టే కదా. సో వీళ్ళందరినీ మీరు ఏం చేస్తారు? స్కూల్ పిల్లలు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఎగ్జామ్స్ టైము. మీరు సడన్ గా వచ్చేసి కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు. వీళ్ళకి నోటీస్ లేదు, ఏం లేదు. మీ ఇష్టానికి పేపర్లలో వేసేసి నెక్స్ట్ రాజనరసింహ గారితో వచ్చేసి మేము ఇనాగ్రేషన్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంత అన్యాయం! మీరు ప్రజలను వచ్చేసి రేవంత్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు? ప్రజలను ఇబ్బంది పెట్టడానిక? మీరు వచ్చిన దగ్గర నుంచి 2 years నుంచి ఓన్లీ ప్రజలను నాశనం చేస్తున్నారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు తప్ప మీరు కనీసం ప్రజలకు ఇచ్చింది ఏమున్నది?